धीवताय गणाध्यक्षाय धीमहि गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రజెంట్ మనమైతే ఖైరతాబాద్ దగ్గర ఉన్నాం. సో ఖైరతాబాద్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ భారీ గణేశుడు అనమాట. సో ఇంకా కేవలం ఒక 3 రోజులు 4 రోజులు సమయం మాత్రమే ఉంది. సో విగ్రహం అయితే కంప్లీట్గా రెడీ అవ్వడానికి అయితే వచ్చింది. సో భక్తులు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏంటి ఏర్పాట్లు, బందోబస్తు, పోలీస్ బందోబస్తు ఎలా ఉంది అని మనతో పాటు మాట్లాడడానికి వీణా మాధురి మేడం అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడంని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంత పెద్ద విగ్రహాన్ని ఈసారి కొంచెం అవకతవకలైనా కానీ ఇన్ టైంలో అందిస్తున్నారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? దిశ టీవీ వారికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అండ్ ఈసారి ఎలా ఉంటుందంటే కళ్ళు మూసుకొని చెప్పవచ్చు. ఈసారి ఎంత స్పెషల్ అంటే 70 సంవత్సరాలు మట్టి గణపతి, 70 ఫీట్లు, అన్ని 7 అంకెలతో కలిసేటట్టుగా 7 తలకాయలు, 7 సర్పాలు, 7వ తారీఖున ఫెస్టివల్, 17వ తారీఖున నిమజ్జనం. సో ఇన్ని స్పెషాలిటీస్ కలిగిన ఖైరతాబాద్ గణపతి ఈసారి అద్వితీయంగా ఉంటారు. పంచముఖ మహాశక్తి గణపతి, పంచముఖ కాదు సప్తముఖ మహాశక్తి గణపతి. ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ మేము పంచముఖ చేసాము. సో సప్తముఖం ఇంతకుముందు చేసాము, కానీ అప్పుడు వినాయకుని ఫేసెస్ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం అందరి దేవతల ఫేసెస్ వచ్చేటట్టుగా 7 ముఖాలు వచ్చేటట్టుగా చేసాం. తలపైన 7 సర్పాలు వచ్చేటట్టుగా ఇలా 7 అంకెలు కలిసేటట్టుగా తీర్చిదిద్దారు మన శిల్పి గారు, రాజేందర్ గారు. సో మట్టి గణపతి చేయడానికి మన మూర్తి గారు అండ్ టీం, వాళ్ళ టీం కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి డే అండ్ నైట్ ఈసారి మాత్రం కష్టపడి చేశారు. ఏం అవకతవకలు ఉన్న గణపతి విఘ్నేశ్వరుడు అండ్ విఘ్నాలను తొలగించుకుంటూ ఆయన హైట్ను పెంచుకుంటూ అద్వితీయంగా కొలువు తీరాడు ఖైరతాబాద్లో. భక్తులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి దర్శనానికి రావాలి, మీ కోరికలు తీరాలని భగవంతుని మొక్కుకొని ప్రతి ఒక్కరు లైన్లో వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని నా రిక్వెస్ట్ అండి. మేడం ఇంకోటి ఏంటంటే అంటే ఎవ్రీ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం అంటే 70 సంవత్సరాలు ఇప్పటికీ గణేశుడు పెట్టబట్టి 70 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కో అడుగుగా 70 సంవత్సరాలు అనమాట. సో 70 అడుగులతో ఈసారి పెడుతున్నారు. అండ్ సేమ్ టైం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లాస్ట్ టైం సందీప్ గారితో కానీ రాజ్ కుమార్ గారితో మాట్లాడినప్పుడు సో బాలరాముడిది దర్శనార్థం కూడా ఇక్కడ వెసులుబాటు కల్పిస్తామన్నారు. సో అది ఎంతవరకు నిజం, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఆ పనులు? అండి పోయిన సంవత్సరం వరకు 69 సంవత్సరాలండి. 69 సంవత్సరాలు వచ్చే వరకు 63 ఫీట్లే చేశాము. సో హైట్ పెంచాలంటే వెడల్పులో పెంచాల్సి వస్తుంది. మనం వెడల్పులో పెంచాలంటే మన రోడ్లు సహకరించాలి. సో ఏం చేశామంటే ఈసారి 70 సంవత్సరాలు మన ఒక్కొక్క చరిత్ర ఉండాలి అన్న ఉద్దేశంతో మా నాన్నగారు కూడా ఉన్నప్పుడు అనేవారు, అరే 70 సంవత్సరాలు ఎలా ఉంటుందో అనే సుదర్శన్ గారు. సో 60 సంవత్సరాలకు షష్టి పూర్తి చేశాం. 60 ఫీట్ల కన్నా ఎక్కువ చేయదు రోడ్ల ఇది అని చెప్పేసి తగ్గించుకుంటూ వచ్చాం. మళ్ళీ బస్సీవాసులు అందరూ అన్న తర్వాత లేదు మన షానే మన హైదరాబాద్కి ఈ హైట్ కదా అంత తగ్గిస్తే బాగుండదు అని చెప్పేసి మళ్ళీ పెంచుకుంటూ వచ్చి పోయిన సంవత్సరం వరకు 63 ఫీట్లు వచ్చింది. ఈ సంవత్సరం వచ్చే వరకు 64 చేయలేము. సో 70 సంవత్సరాలు కాబట్టి 70 ఫీట్లు చేస్తే చాలా బాగుంటుందన్న థీమ్తో అలా ముందడుగు వేసాము. అదే ఒక స్పెషాలిటీ అంటే మన ఖైరతాబాద్లో మాత్రము. సెకండ్ ఇంకేదో అడిగారు మీరు, బాలరాముడి దర్శనార్థం కూడా ఇక్కడ ఉన్నారు. బాలరాముని కూడా స్పెషల్గా మేము అయోధ్యకి పూజ అయిన ప్రతిష్టాపన 2వ రోజుకే మేము అంతా టీం వెళ్ళేసి వచ్చాము. అద్వితీయంగా ఉన్నారండి. దేవుడి మొహం చూస్తూ ఉంటే మనకు జరగబుద్ధి కాదు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు త్వరగా జరిపేస్తుంటారు, కానీ అసలు జరగడానికి ఇష్టం పడదు. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఓ 1 వేలో 35 గంటలు జర్నీ చేయాలండి. ట్రైన్లో మనం వెళ్ళాలి అంటే 35 గంటలు వెళ్ళడము రావడం. సో మేమేమనుకున్నాం, బాలరాముని ఇక్కడ ప్రతిష్ఠిస్తే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చూసుకునే భాగ్యం వాళ్ళకు కలుగుతుంది కదా అన్న ఆలోచన ఉండి బాలరాముని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మీరు చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నారు. సేమ్ అయోధ్యలో ఉన్నట్టుగానే మన శిల్పి జోగారావు సార్ గారు, రాజేందర్ గారు, మూర్తి గారు వాళ్ళ ఆధ్వర్యంలో నెలకొల్పారు ఈ బాలరాముని. ఆయన మాత్రం ఎక్సలెంట్ ఉండండి. బాలరాముని చూడడానికి ప్రత్యేకంగా గణపతి హైట్ చూడడానికి మన మొత్తం తెలంగాణ క్రౌడ్ రావాల్సిందే ఇక్కడికి. అండ్ ఇంకోటి మేడం అంటే 7వ తారీఖు సెప్టెంబర్ 7 మనందరికీ తెలిసిందే గణేష్ ప్రతిష్ఠించబడుతుంది. సో నిమజ్జన కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయి, ఎన్ని రోజులు దాదాపు పూజా కార్యక్రమాలు ఉంటాయి? 7వ తారీఖున మన పూజ ఉందని మన గెస్ట్ అనుకున్న ప్రకారంగా ఎవరినైతే మన గవర్నర్ కానివ్వండి, మన సీఎం కానివ్వండి, మన ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే అందరూ సమక్షంలో మన పూజ 7వ తారీఖు షురువు అవుతుంది. 11వ రోజున నిమజ్జనం చేస్తాం. అది 17వ తారీఖు వస్తుంది. అందరూ మంగళవారం వస్తుంది ఎలా అనుకుంటారు. మంగళవారాలు అలా వస్తుందంటే ఒకరోజు ముందే మనం కలశం కదిపే ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ పూజ చేసేసుకుంటాం. సో కాబట్టి తప్పు రాదు మనకు. ట్యూస్డే 17వ రోజున మనం నిమజ్జనం చేయబోతున్నాం. ఈసారి నిమజ్జనం మాత్రం ఇంకా ధూమ్ధామ్తో ఉంటుంది. మా హైదరాబాద్ యూత్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వచ్చే క్రౌడ్ కన్నా ఇంకా 2-3 ఇంతలు ఎక్కువనే వస్తున్నారు ఈసారి అందరూ. సో
అద్వితీయంగా ఉండాలనేసి ఆ రోజు మా క్రౌడ్ కానీ మన బ్యాండ్ బాజాలతో భగవంతుని మంచిగా ఊరేగింపు ఈ ప్రొసెషన్ అనేది షాన్దార్గా ఉంటుందండి. మీరందరూ కూడా ఛానల్ వాళ్ళ కూడా అందరు జాయిన్ అవ్వాలి మాతోటి. మా ఏరియా వాళ్ళు ఎలా అయితే ధూమ్ధామ్ ఆడుకుంటూ పోతారు మీరందరూ కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్. మేడం ఇంకోటి ఏంటంటే అంటే ఖైరతాబాద్ గణేశానికి మనందరికీ తెలుసు. సో చాలా ఏంటంటే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సో భక్తులు కూడా లక్షలాది మంది వస్తుంటారు. సో ఈ సంవత్సరం ఎంతవరకు రావచ్చు, ఎన్ని లక్షల మంది భక్తులు రావచ్చు అని ఒక అంచనా వేస్తున్నారు గణేష్ కమిటీ సభ్యులు మొత్తం మీద? ట్రాఫిక్ ఆంక్షలు అంటే మన గణేశునికి ట్రాఫిక్ ఆంక్షలు ఏమి ఉండవండి. ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాల్సిందే. దానికి కావాల్సిన సదుపాయాలను మన పోలీస్ డిపార్ట్మెంట్ చేసేస్తూ ఉంటారండి. దానికి ఏం ప్రాబ్లం లేదు. వచ్చే భక్తులకు మాత్రం ఎక్కడి నుంచి ఇన్సైడ్ ఎగ్జిట్ ఎక్కడ ఇవన్నీ మాత్రం ముందే ప్లాన్ అయిపోయింది. బ్యారికేడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వేయాలి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ చూసుకుంటున్నారు. దానికి ఇబ్బంది లేదు. మనం మీకు తెలిసినట్టుగా అయితే ఖైరతాబాద్లో వచ్చే క్రౌడ్ మాత్రం అంచనా వేయలేం. బిఫోర్ ఇయర్ వరకు మేము 3-4 లక్షలు అన్నాము. కానీ లాస్ట్ ఇయర్ 69వ సంవత్సరం మాత్రం అనుకోకుండా 3 ఇంతలు పెరిగిపోయింది. ఈసారి మాత్రం 70 సంవత్సరాలు కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున భక్తులు ఈ హైట్ని ఈ భగవంతుడి ఆకారాన్ని చూడడానికి వచ్చే సూచనలు చాలా ఉన్నాయండి. సో దానికి తగ్గట్టుగా ఇన్ అండ్ ఎగ్జిట్ గేట్స్ మాత్రం ఇంకా ఇమీడియట్గా మూవ్ చేయడానికి రోప్స్ కానీ అరేంజ్మెంట్స్ కానివ్వండి, మైక్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటున్నామండి. ఈసారి మాత్రం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దని ఆలోచన ఉన్నాం. దాంతోపాటు అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. మదర్స్ చిన్నపిల్లలు ఎవరైనా తీసుకొస్తే ఫీడింగ్ వ్యాన్స్ కూడా పెట్టిస్తున్నాము. మొబైల్ వ్యాన్స్ ఎవరైనా వాష్రూమ్స్ అవి ఇవి ప్రాబ్లం ఉంటే మొబైల్ టాయిలెట్స్ అవి కూడా గవర్నమెంట్ నుంచి మన అన్ని ప్రొవైడ్ చేసేస్తున్నారండి. దానికి మాత్రం ఏమీ ఇబ్బంది లేదు. కానీ ప్రజలు ఏంటంటే వాళ్ళు వచ్చి మీ భార్య పిల్లలు ఎలా అయితే వస్తున్నారో అందరూ కలిసికట్టుగా ఉండండి. గ్యాప్ ఇవ్వకండి. మీ వాళ్ళ సొమ్ములు వాళ్ళ పిల్లలు వాళ్ళ మొబైల్స్ అన్నీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది మాత్రం వాళ్ళ చేతిలో ఉంది. ఆ బాధ్యత భగవంతుని ఆ కోరికలు వాళ్ళు మొక్కి వాళ్ళు తీర్చే బాధ్యత మాత్రం మా దగ్గర ఉంది. అంటే మేము తీరుస్తాం కానీ భగవంతుడు తీరుస్తాడు. అవన్నీ ఉంటాయి కానీ భక్తులు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈసారి వచ్చే క్రౌడ్ మేము ఇంత మీరు అడిగినట్టుగా ఇన్ని లక్షల అని మాత్రం చెప్పలేమండి. డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ కన్నా 2 ఇంతలు ఎక్కువనే ఉంటుందండి. మేడం ఈసారి బాలరాముడి ప్రతిష్టార్థం అన్నారు కదా, దానికి సంబంధించి కాకుండా ఇంకేమన్నా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయంటే ఈసారి 70 అడుగులు అన్నారు. సో 70 అడుగులు అంటే ఆల్మోస్ట్ చూస్తేనే షెడ్ అసలు ఇట్లా పైకి చూడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయి? 70 అడుగులు అంటే అందరు దగ్గరకు వచ్చి చూడాలి భగవంతుడు అనుకుంటారు. కానీ ఈసారి వాళ్ళ థీమ్ రాంగ్ అయిపోతుంది. ఖచ్చితంగా దూరం ఉన్నోడే దేవుని మంచిగా ఆశీర్వాదాలు పొందొచ్చాను. ఎందుకంటే మేము ముంగని దేవుడు బొజ్జనే కనబడుతుంది, మాకరే కనబడతలేదు. మేము రోడ్ మీద వరకు వెళ్ళి చూస్తున్నాము. సో ప్రత్యేకత ఏమంటే కుడివైపున ఆయన భగవంతుని కుడివైపున బాలరాముని, ఎడమ వైపున రావుకేతుల్ని పెట్టామండి. ఇంకా ఈ ఎగ్జాక్ట్ కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో శ్రీనివాస కళ్యాణము, శివపార్వతుల కళ్యాణం పెట్టామన్నమాట. ఇది 2 ప్రత్యేక ఆకర్షణ అండి. ఇక్కడ ప్రతిష్ఠించడమే కాకుండా వీటి కళ్యాణం కూడా పెట్టుకుంటున్నామండి. అది మేము అనౌన్స్ చేస్తాము. కళ్యాణంలో పాల్గొనాలా అని అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పేడ్స్ వచ్చేసి కళ్యాణంలో పాల్గొనొచ్చండి. మేము పండుగ రోజు కాగానే మేము డేట్స్ అనౌన్స్ చేస్తాము. మీ ఛానల్ త్రూ చూసేసి కళ్యాణం ఏ రోజు ఉంటుందో మీరందరూ వచ్చి కళ్యాణంలో కూడా మాత్రం పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ అండి. ఈ ప్రత్యేకతలు ఎందుకంటే కళ్యాణాలు దేవుళ్ళ కళ్యాణాలు చూడాలనేది అది ఒక డిఫరెంట్ వేలో ఉంటాయి. మనం అంటే ఒక 2 పంతులు పెట్టి మన వాటివి ఎలా ఉంటాయి అప్పటివి. సో అప్పటిది ఒక ట్రెడిషన్ ఉట్టిపడేలాగా ఒక 10-15 మంది పంతులు ఉండేసి కళ్యాణం జరిపే విధంగా భగవంతులది మేము ప్లాన్ చేశాము. సో ఇది ఒకైతే నేను ప్రత్యేకతగానే చెప్పుకుంటున్నానండి. ఇది మేడం అంటే ఈ సంవత్సరం అంటే ఏంటంటే భక్తులకి ఇంకా మీరు ఏమన్నా ఇన్ కేసు ఏమన్నా చెప్పదలుచుకున్న సూచనలు ఏమైనా ఉన్నాయా? ఈ సంవత్సరం వచ్చే భక్తులకి చాలామంది ఏంటంటే దేశం నలుమూలల నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి వస్తారు. వాళ్ళకు ఏమైనా సూచనలు ఏమైనా ఉన్నాయి? నలుమూలల నుంచి వస్తారు దేశం నుంచి అనేది అయితే వాస్తవమేమండి. ఇంతకుముందు నేను చెప్పేదాన్ని కొంచెం పెద్దవాళ్ళు కొంచెం ఎక్కువ నడవలేని వాళ్ళు రాకండి అనేవాళ్ళు ఆన్లైన్ కూడా పెడుతున్నాం, వాళ్ళు చూసుకోండి. కానీ కొంచెం రాగలుగుతాను అనేవాళ్ళు నైట్ పూట కాకుండా పొద్దున వచ్చేసి మధ్యలో పెట్టేస్తాం. వాళ్ళు వచ్చి భగవంతుని మాత్రం దర్శించుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే బాలరాముడు ఉన్నాడు, 70 ఫీట్ల గణపతి ఉన్నాడు, శ్రీనివాస కళ్యాణం ఉంది, శివపార్వతుల కళ్యాణము, ఇన్ని గణం ఉన్నాయంటే వాళ్ళు కళ్ళతో చూసి తనివి తీరాల్సిందే అండి. ఎంత మనం టీవీలో చూసినా కూడా లైవ్గా చూస్తే ఆ యొక్క పాజిటివ్ వైబ్స్ అవి డిఫరెంట్గానే ఉంటాయి. మనం చెప్పలేము అవి కొన్ని. చాలామంది అన్ని ఇవాళ టీవీలలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు, అదే వేరే విషయం. మరీ కదలలేని వాళ్ళు ఉంటే మాత్రమే ఆన్లైన్లో చూడండి. మేము రాగలుగుతాము, కొంచెమే ఇబ్బంది అనుకున్న వాళ్ళు మార్నింగ్ వచ్చి మాత్రం దర్శనం తప్పకుండా చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది నా ఉద్దేశంలో. ఫైనల్గా దర్శనం టైమింగ్స్ ఏమన్నా మేడం? మార్నింగ్ నుంచి వెళ్ళి నైట్ వరకా లేకపోతే ఈ టైంలో పర్టికులర్ టైం? ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ ఉదయం గణపతి హోమంతో స్టార్ట్ అవుతుంది. అక్కడ పంతులు ఉంటారు, ఇక్కడ పూజ చేయడానికి పంతులు ఉంటారు. 5 గంటలకు ప్రారంభమైంది అంటే నైట్ 11 to 12 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. ఆఫ్టర్ 12 క్లోజ్ చేస్తాం. భగవంతుని కూడా మనం రెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన కూడా అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి టైర్డ్ అయిపోతారు కాబట్టి
12 వరకు మనము క్లోజింగ్ ఉంటుంది. బిఫోర్ 10 వరకు అందరూ వచ్చి దర్శించుకుంటే బాగుంటుందండి అందరికీ. సో మేడం ప్రజెంట్ ఎలా ఉంది అంటే గణేష్ కమిటీ ఏంటంటే కంప్లీట్గా మేము చూస్తున్నాం. సో ఈ కట్టెలు ఇవన్నీ ఉన్నాయి, ఇంకో 3 days టైం ఉంది. ఎప్పుడు ఓపెన్ చేసి ఆ భక్తులకు దర్శనార్థం ఎప్పుడు కలిగించవచ్చు అనుకుంటున్నాం? అంటే పూజ కన్నా ముందు పట్టాలు ఇవన్నీ కట్టారు కదా, సో ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఒక 2 days అండి. ఇంకా కొంచెం తుది మెరుగులు దిద్దడం బాకీ ఉంది. గణపతి కళ్ళు కూడా పెట్టాలి. మేము 5వ తేదీన గణేష్ ఆగమన్ అనేసి ఇవాళ మన యూత్ కొద్దిగా స్పెషల్గా ట్రెండీగా చేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం 70వ సంవత్సరం స్పెషల్ ఉంది కాబట్టి మా హైదరాబాద్ మొత్తం యూత్ కలిసి ఆ రోజు ఒక ధూమ్ధామ్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. 5వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి స్టార్ట్ అయిపోతే 7 గంటలకు పెట్టుకున్నాము. 6:30 వరకు అందరూ వచ్చేసేయండి. మీరు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం గణేష్ ఆగమన ప్రోగ్రాము. మీ ఛానల్ ద్వారా, దిశ ఛానల్ ద్వారా కూడా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ రండి, భాగస్వాములు కండి భగవంతుని యొక్క ప్రోగ్రామ్స్లో. ఓకే అండి, థ్యాంక్ యూ.